ఈరోజు కథ పేరు పాత ఇంటి గోడలో దొరికిన రహస్య గది. గోదావరి జిల్లాలోని చింతలపూడి గ్రామంలో ఒక పెద్ద పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంటిని గ్రామంలో అందరూ రాజుగారి ఇల్లు అని పిలిచేవారు. ఒకప్పుడు ఆ ఇంట్లో పండుగలు, బంధువుల సందడి, నవ్వులు, పాటలతో కలకలలాడేది. కానీ ఇంటి యజమాని రాఘవరావు మరణించిన తర్వాత ఆ ఇల్లు పూర్తిగా మూసివేయబడింది. 20 సంవత్సరాలుగా ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రివేళల్లో అక్కడ దీపం వెలిగినట్లు కనిపిస్తుందని, ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుందని, గోడల వెనుక ఒక రహస్య గది ఉందని గ్రామంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. రాఘవరావు మనవడు ఆదిత్య విదేశాల్లో చదువు పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చాడు. పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించాలని నిర్ణయించాడు. కూలీలు పని ప్రారంభించిన రెండో రోజు మధ్య హాలులో ఉన్న మందమైన గోడ కూలిపోయింది. గోడ వెనుక చిన్న ఇనుప తలుపు కనిపించింది. దానిపై తుప్పు పట్టిన భారీ తాళం వేలాడుతోంది. గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. ఇదే ఆ రహస్య గది అయి ఉంటుంది అని అందరూ ఉత్సాహంగా మాట్లాడుకున్నారు. తాళం పగలగొట్టి తలుపు తెరిచారు. లోపలికి వెళ్ళిన వారందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ బంగారము లేదు, వజ్రాలు లేవు, నిధి లేదు. కానీ ఒక పాత చెక్క టేబులు, 2 కుర్చీలు, ఒక లాంతరు, వందలాది లేఖలు, ఒక మందమైన డైరీ, గోడలపై వేలాడుతున్న కుటుంబ ఫోటో మాత్రమే ఉన్నాయి. టేబుల్పై ఒక కవర్ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: ఈ గదిని నా మనవడు తెరిస్తే ముందుగా ఈ లేఖ చదవాలి అని. ఆదిత్య వణుకుతున్న చేతులతో లేఖ తెరిచాడు. ఆ లేఖలో, బాబూ, ఈ గ్రామము నన్ను ధనవంతుడు అని చూసింది. కానీ నా జీవితంలో జరిగిన పెద్ద తప్పు ఎవరికీ తెలియదు. కోపంతో నేను నా తమ్ముడు శ్రీనివాస్ను ఇంటి నుంచి పంపించేశాను. అతను ఏ తప్పు చేయలేదు. నేను ఇతరుల మాటలు నమ్మాను. అతను వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ ఇంటి నవ్వు కూడా వెళ్ళిపోయింది. లేఖ చదువుతుండగా ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డైరీలో ప్రతి సంవత్సరం ఒకే విషయాన్ని రాసి ఉంది. అది ఏమని అంటే, ఈరోజు కూడా నా తమ్ముడు రాలేదు. అతనికి క్షమాపణ చెప్పే అవకాశము దేవుడు ఇంకా ఇవ్వలేదు అని రాసి ఉంది. ఇంకా చివరి పేజీలో మాత్రం ఒక చిరునామా ఉంది: నేను లేనప్పుడు ఈ లేఖ నీ చేతికి వస్తే నా తమ్ముడిని వెతుకు. ఈ ఇల్లు నిజమైన యజమాని అతడే అని రాసి ఉంది. ఆదిత్య వెంటనే ఆ చిరునామాకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పాత ఇల్లు కనిపించింది. అందులో తెల్ల జుట్టుతో వృద్ధుడైన శ్రీనివాస్ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆదిత్య తనను పరిచయం చేసుకొని తాతయ్య రాసిన లేఖను ఇచ్చాడు. లేఖ చదివిన శ్రీనివాస్ చేతులు వణికిపోయాయి. అన్నయ్య చివరి వరకు నన్ను గుర్తు పెట్టుకున్నాడా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆదిత్య ఆయనను గ్రామానికి తీసుకొచ్చాడు. రాజుగారి ఇంటి ముందు గ్రామస్తులంతా చేరుకున్నారు. శ్రీనివాస్ నెమ్మదిగా ఇంటి గుమ్మం తాకి, అన్నయ్య, నేను నిన్ను ఎప్పుడో క్షమించాను. కానీ నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలియదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు ఆదిత్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. పాత ఇంటిని కూల్చకుండా పునరుద్ధరించి దానికి రాఘవరావు శ్రీనివాస్ కుటుంబ స్మారక భవనము అని పేరు పెట్టాడు. ఆ ఇంటిలోని రహస్య గదిని అలాగే ఉంచి
అందులోని లేఖలు, డైరీలను కుటుంబ జ్ఞాపకాలుగా భద్రపరిచాడు. ఆ గది బయట ఒక చిన్న పలక అమర్చాడు. గోడల వెనుక నిధి లేదు, కానీ ఒక కుటుంబాన్ని మళ్ళీ కలిపిన పశ్చాత్తాపం, ప్రేమ, క్షమ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఇంటిని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకుని వెళ్ళేవారు. కుటుంబాన్ని విడదీయడం చాలా సులభం, కానీ మళ్ళీ కలపడానికి ఒక జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, క్షమించడం బలహీనత కాదు, మనసులను మళ్ళీ కలిపే గొప్ప శక్తి క్షమలోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్